వాక్యం చెప్పి కిందకి దిగిన తర్వాత నేను ఒక ఆయన యూనిఫామ్లో వచ్చింటే గుర్తుపెట్టేవాడిని, సివిల్ డ్రెస్లో వచ్చాడు. ఆయన రూపం చూస్తే గంభీరంగా ఉంది. అయితే ఆ బయట ఒక 3-4 గన్మ్యాన్స్ ఆగిపోయారు. వాళ్ళు ఎందుకు వచ్చారు నాకు తెలియదు. ఈయన సంబంధికులని నేను అనుకోలేదు. వాళ్ళని గన్నవరం మీటింగ్స్ అయిపోయి అలా స్టేజ్ దిగానండి. ఆయన వచ్చాడు. బయట ఒక గవర్నమెంట్ అఫీషియల్ వస్తున్నప్పుడు కాన్వాయ్ వస్తుంది కదా, ఆ కాన్వాయ్ నాకు వాక్యం చెప్పే టైంలో వినిపించింది. నాకు ఆ కాన్వాయ్ హైవే మీద మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరో వెళ్తున్నారు అనుకున్నారు, కానీ వచ్చింది ఈయన. అప్పుడు దాకా తెలియదు ఆయన. తెలుసా, ఆయన ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ఇంకంతకు మించిన పెద్ద పోస్ట్ లేదు, నేను పేరు చెప్పట్లేదు. వచ్చాడండి. వచ్చి ఏం చేశాడు తెలుసా, ఆయన స్టేజ్ దిగితే హీ ట్రై టు టచ్ మై ఫీట్. కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశాడు ఆయన. నేను వెనక్కి వెళ్ళాను, నాకు అర్థం కాలేదు. ఆయన ఒక మాట చెప్పాడు, మీ కన్వర్టెడ్. నేను కన్వర్ట్ అయ్యాను. ఎందుకంటే వాక్యాలు విని. మా ఇంట్లో మా మిస్సెస్ మొదట కన్వర్ట్ అయింది, దేవుని నమ్ముకుంది. అసలు నాకు దేవుడు అంటే ఇష్టంలే. రోజు ఉదయాన్నే మీ స్వరమే వినిపించేది. ఒక దినాన్ని మీరు మాట్లాడారు, మేబీ ఈరోజు నీ చివరి రోజు అయితే నీ జీవితాన్ని నువ్వు ఎలా చక్కబెట్టుకుంటావు అనేది నేను యూనిఫామ్ వేసుకుంటున్నా. ఆ మాటలు వినిపించినాయి. నేను ఆఫీస్కి వెళ్ళా, పదే ఆ మాటలు నన్ను తట్టాయి. ఇంటికి వచ్చా, మనశ్శాంతి లేదు. మా మిస్సెస్ని అడిగాను ఆ వాక్యం పెట్టమని, పెట్టారు. ఆ రోజు నేను ప్రభువుని అంగీకరించాను. ఆయన చెప్తున్నప్పుడు నేను చెప్పాను, అలా చేయకూడదు కదా, మనం పట్టుకోవాల్సింది దేవుని పాదాలు కదా. దేవుని పాదాల యొద్దకు తేవడానికి దేవుడు ఎన్నుకున్న పాత్రలు కదా మనందరం. మీరెప్పుడు ఆ పని చేయకండి అన్నప్పుడు నేను అప్పుడు అడిగాను, మీరు ఎవరు అని. నాకు చెప్పలేదు ఆయన. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆయన తీసుకెళ్ళటానికి గన్మ్యాన్లు వచ్చారు. అప్పుడు అర్థమైంది. వెళ్ళేటప్పుడు నాకు ఒక కార్డు ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యం చూసారా ఒక వ్యక్తిని అలా ఆకర్షించిందో. దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న ప్రభావం ఇట్స్ గ్రేట్ కదా. అన్యుడు విగ్రహాలను ఆరాధించేవాడు తన స్థితిలో, తన రాజ్యంలో చాలా గొప్పోడు. సంపదను సృష్టించగలిగిన వాడు, సంపదలో తొలతూగుతున్న హీరాము. దావీదును ప్రేమించాల్సిన అవసరం ఏముంది? దావీదుల ఆకర్షణ. ఈరోజు నిన్ను బట్టి ఆకర్షించబడ్డారా?